హాయ్ హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు ఆడియో బుక్స్ బై వాయిస్ ఆఫ్ సిస్టర్స్ మై సాడిస్ట్ హస్బెండ్ పార్ట్ 6. భూమి తనలోనే తనని తాను తిట్టుకుంటుంది. అసే భూమి, నీ మీద పడిన ఈ మచ్చ నీ జీవితంలోంచి ఎప్పటికీ పోదు. నువ్వు దానితోనే పుట్టి చనిపోతావు, కానీ ఈ పేరు నీ నుండి ఎప్పటికీ పోదు. నేను ఒక అన్లక్కీ గర్ల్, ఇప్పటికీ అంతే. నన్ను ఈ జన్మలో ఎవ్వరూ తమ సొంత మనిషిలా చూడరు. ఇప్పటి వరకు పుట్టింట్లో, ఇప్పుడు ఇంకా మెట్టింట్లో అని మనసులో బాధపడుతుండగా ఆమె కళ్ళు మరియు ఆమె గొంతు నొప్పితో ఏడ్చి ఏడ్చి ఎండిపోవడం వల్ల నొప్పితో ఆమె గొంతు మూగబోయింది. మనసునే భారంగా మలిచింది. ఇంతలో ప్రకాష్ వర్మ గారు, అమ్మ చిన్న కోడలా, తను ఎవరన్నా కానీ ఇప్పుడు తను మన ఇంటి కోడలే, నువ్వు వెళ్ళి ఆమెను తీసుకురా అంటూ ప్రకాష్ వర్మ గారు మౌనంగా అక్కడి నుండి వెళ్ళిపోయారు. ఆనంద్, విరాజ్ మరియు అన్విత కూడా అతనిని అనుసరించారు. సులోచన చేసేదేమీ లేక మాడుమొహం పెట్టి వాళ్ళు వెళ్ళడం చూసి అలానే కోపంగా భూమి దగ్గరికి వెళ్ళి, ఏ అమ్మాయి, ఇప్పుడు ఇక్కడ ఎందుకు కూర్చున్నావు? మామయ్య గారు చెప్పింది వినలేదా? లేక మా ఆకాష్ బాబు వచ్చి నిన్ను ఎత్తుకొని తీసుకెళ్తాడు అనుకుంటున్నావా? ఆకాష్ నిన్ను డీల్ చేసిన తీరు ఆలోచించుకో. అతను నీలాంటి అమ్మాయిని ఏ విధంగా ఇంటికి తీసుకువెళ్తాడు అనుకుంటున్నావు? వారికి కొంత దూరంలో నిలబడిన ఇంద్రనీల్, జయలక్ష్మి గారు సులోచన ఆలోచించకుండా భూమిని అంటున్న మాటలు వింటున్నారు. నీలాంటి ఒక మోసగత్తె మరియు ఆస్తి కోసం వచ్చిన అమ్మాయి కంటే మా ఆకర్ష్కి సమయం చాలా ఇంపార్టెంట్. అంటే నీకన్నా టైం ఇంపార్టెంట్ అని చెప్తున్నాను, అర్థమైందా? నువ్వు అతని సమయాన్ని వృధా చేయడానికి వచ్చావు కాబట్టి అతను నిన్ను ఎప్పటికీ పట్టించుకోడు. నీలాంటి ఒక అమ్మాయి మా కుటుంబంలోకి వస్తుంది అని ఎప్పుడూ అనుకోలేదు. ఏంటి ఇంత మాట్లాడుతున్నా అలా బొమ్మలా కూర్చున్నావు? నువ్వేమన్నా మహారాణివా? లేచిరా. నిన్ను నాకు అప్పచెప్పారు చూడు, చా అంటూ భూమి మీద అరుస్తుంది సులోచన. అది విని జయలక్ష్మి గారికి బాధ కలిగింది. జయలక్ష్మి స్వభావరీత్యా తన శత్రువుకి కూడా అన్నం పెట్టే అన్నపూర్ణాదేవి. సున్నితమైన మనస్సు కలవారు. అన్ని మాటలు అంటున్నా ఏమీ మాట్లాడకుండా అలానే నిలబడిన భూమిని చూస్తున్న ఇంద్రనీల్ వైపు నిరాశ కళ్ళతో చూసింది. జయలక్ష్మి నిరుత్సాహంగా ఇంద్రనీల్తో ఇలా అన్నారు. నువ్వు చాలా పెద్ద తప్పు చేసావు ఇంద్రనీల్. నా కొడుకుతో పాటు ఈ అమ్మాయి జీవితాన్ని నాశనం చేశావు. ఆకర్ష్ ఎలాంటి వాడో తెలిసి కూడా ఆ అమ్మాయి గొంతు కోసావు. ఆకర్ష్ ఎప్పటికీ ఆ అమ్మాయిని తన భార్యగా, ఇంట్లో మనిషిగా గుర్తించడు. ఆమె ఆ ఇంట్లో ఎప్పుడూ సంతోషంగా ఉండదు. ఇన్ని సమస్యలకు కేవలం కారణం నువ్వు మాత్రమే. ఇంద్రనీల్ గట్టిగా ఊపిరి పీల్చుకొని జయలక్ష్మి గారితో, జయ, నేను నీతో ఒక విషయం మాట్లాడాలనుకుంటున్నాను అని చెప్పి అక్కడి నుంచి గుడి అవతలి వైపు వెళ్ళాడు. జయలక్ష్మి కూడా సులోచన, భూమిలను చూసి అతన్ని అనుసరించింది.
సులోచన తన పదునైన మాటలు భూమిపై సంధించి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆవిడ వెళ్ళిపోవడం చూస్తున్న ఆమె వెళ్ళిపోవడం వేసుకున్న ముసుగులోంచి కనిపిస్తుంటే గుడిలో ఎవ్వరూ లేరు అని గమనించిన భూమి కూడా గట్టిగా ఊపిరి పీల్చుకొని నొప్పిని కన్నీళ్లను అదుపులో పెట్టుకొని ధైర్యంగా లేచి తడబడుతూ సులోచనను అనుసరించడం ప్రారంభించింది. సులోచన గుడిమెట్లు దిగి వస్తుండగా ఆకాష్ బాడీగార్డ్ ఒకడు వచ్చి తల వంచుకొని ఆమె ముందు నిలబడ్డాడు. సులోచన అతన్ని చూసి, నువ్విక్కడ ఏం చేస్తున్నావు? ఆకాష్ ఇక్కడ లేడుగా. బాడీగార్డ్ తల వంచుకొని, చిన్న మేడం, ఆకాష్ సార్ నన్ను పంపించారు. పెళ్లి కూతురు మీ అందరితో మీ కారులో కాకుండా సార్ ఆమె కోసం కార్ పంపించారు. ఓహో, కారు పంపించారా? సరే అయితే అమ్మాయి పద ఆ కారులో కూర్చుందాం. మేడం, మీరు కాదు. ఆకాష్ సార్ ఏం చెప్పారు అంటే ఆ కారులో పెళ్లి కూతుర్ని మాత్రమే తీసుకురమ్మన్నారు అని అన్నాడు. ఆ బాడీగార్డ్ మాటలు విని మొదట ఆశ్చర్యపోయిన సులోచన ఆకాష్ ఆ అమ్మాయి ఒక్కదాని కోసమే కార్ ఎందుకు పంపించి ఉంటాడు? ఇక్కడ అందరి ముందు పెళ్ళి ఇష్టం లేనట్లు ఉన్నాడు. మరి ఇప్పుడు ఎందుకు ఇలా ఆమె కోసం స్పెషల్గా కార్ అరేంజ్ చేశాడు అని ఆలోచిస్తుంటే, మీకు ప్రాబ్లం లేకపోతే నేను పెళ్లి కూతురుని తీసుకొని వెళ్ళొచ్చా అంటూ అతను వినయంగా అడిగేసరికి, తీసుకుపో, కారులో ఎందుకు మేడం గారి రేంజ్కి ఆటోలో తీసుకుపో. అయినా ఆవిడ గారిని ఎవరు తీసుకువెళ్తే నాకేంటి, ఎక్కడికి తీసుకెళ్తే నాకేంటి అనుకుంటూ, ఇంటికి తీసుకువస్తావో లేక డైరెక్ట్ నరకానికి తీసుకువెళ్తావో నీ ఇష్టం అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది సులోచన. ఆ తర్వాత అక్కడి నుంచి నేరుగా కుటుంబ సభ్యుల వద్దకు వెళ్ళింది. ఒంటరిగా వస్తున్న సులోచనను చూసి ప్రసాద్ వర్మ గారు, అమ్మా చిన్నకోళ్ళ, ఒంటరిగా ఎందుకు వస్తున్నావు? పెళ్లి కూతురు ఎక్కడుంది అంటూ సులోచన వెంట ఎవరూ రాకపోవడంతో వెనక్కి చూస్తూ అడిగారు. మామయ్య గారు, నేను ఆమెను తీసుకువస్తున్నప్పుడు ఆకాష్ ఆమె కోసం వేరే కారు పంపాడు. మరియు ఆమెని మన అందరితో కాకుండా ఒక్కదాన్నే తీసుకురమ్మని ఆకాష్ చెప్పాడంట. నేను ఆకాష్ మాటలకి ఎదురు చెప్పలేను అని మీకు తెలుసు. ఇంక చేసేదేమీ లేక ఆమెని వదిలేసి వచ్చాను మామయ్య గారు అంటూ కారులో కూర్చుంది సులోచన. కానీ ప్రసాద్ వర్మ అక్కడే నిలబడి ఆలోచించడం మొదలుపెట్టాడు. కొంతసేపటికి జయలక్ష్మి కూడా అతని దగ్గరికి వచ్చింది. ఆమె కాస్త దిగులుగా ఏదో ఆలోచనలో మునిగిపోయింది. భూమి తనతో లేదన్న విషయం కూడా ఆమెకు తెలియనంతగా తన ఆలోచనల్లో మునిగిపోయింది. మరోవైపు భూమి ఆ కారు వెనక సీట్లో ఒంటరిగా కూర్చుంది. ముందు అద్దంలోంచి భూమిని వింతగా చూస్తున్న బాడీగార్డ్ మాత్రమే ఆమెతో ఉన్నాడు. భూమి పదే పదే డ్రైవర్ కళ్ళను తన ముసుగులోంచి చూస్తూ ఉండిపోయింది. భూమికి భయంతో శరీరం వణుకుతుంది. ఎందుకు భయం అంటారా?
ఈ సమయంలో ఆమె చాలా ఉద్వేగానికి లోనైంది. ఒక అమ్మాయి జీవితంలో ఒక్క రోజులో ఎన్నో మార్పులు వచ్చాయి. తెలియని వ్యక్తితో పెళ్ళి, అది కూడా జీవితంలో ఇంకా ఎవ్వరి పెళ్ళి జరగకూడదు అనేలా. అండ్ ఇప్పుడు ఆమె ఒంటరిగా గుర్తు తెలియని వ్యక్తితో కలిసి కారులో ఉంది. మరియు ఆమె ఎక్కడికి వెళ్తుందో కూడా తెలియదు. కాబట్టి భయం సహజంగా ఉంటుంది కదా. భూమి అలానే బయటికి చూస్తూ ఉంది. కార్ చీకట్లో ప్రయాణిస్తుంది. అకస్మాత్తుగా కారు ఆగింది. భూమి ఒక్కసారిగా షాక్ అయింది. ఆమె డ్రైవర్ వైపు భయంతో చూడగా డ్రైవరు ఆమె వైపు తిరిగి ఫేస్లో ఏ భావం లేకుండా, మేడం, మీరిక్కడి నుంచి నడుచుకుంటూ వర్మాస్ మ్యాన్షన్కి వెళ్ళమని ఆకాష్ సార్ ఆదేశం అన్నాడు. భూమి ఆ బాడీగార్డ్ మాటలు విని ఆశ్చర్యపోయింది. ఆమె కిటికీలోంచి చూసింది. ఇంకా వర్షం కురుస్తూనే ఉంది. సంకోచిస్తూ ఆమె ఆ బాడీగార్డ్తో, కానీ నాకు వర్మాస్ మ్యాన్షన్కి వెళ్ళే మార్గం తెలియదు అని చెప్పింది. అసలు ఇంత భారీ వర్షంలో ఒంటరిగా ఎలా నడుస్తానని, అది కూడా దారి తెలియని ప్రదేశానికి అంటూ భూమి చెప్పాలనుకుంది. అసలు అలా ఎలా వదిలేస్తానండి అంత చీకట్లో అమ్మాయిని, అది పెళ్లి కూతుర్ని? పాపం ఆకర్ష్కి అసలు నిజంగానే మనసు లేదు కదా. మీరేమనుకుంటున్నారు? కామెంట్ చేయండి బంగారాలు ప్లీజ్. అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరందరూ ఎక్కువ పార్ట్ పెట్టమంటున్నారు, కానీ మాకు కొత్త కదా, సో ఎక్కువసేపు నేను వాయిస్ ఓవర్ ఇవ్వలేక కొంచెం పెడుతున్నాను. మ్యాక్సిమం డేకి 2 ట్రై చేస్తాను. ఏమనుకోకండి. వాయిస్ ఆఫ్ సిస్టర్ ఛానల్ని